హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో మన అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే వైట్ స్టూడియోలో చూసుకోవచ్చు. నాకైతే 1980 సబ్స్క్రైబ్స్ వచ్చారండి. 8.8 lakhs వ్యూస్ వచ్చాయి. 4.7K వాచ్ అవర్ వచ్చిందండి. ఇక్కడ 3 బార్గ్రామ్లా ఉంటాయండి. అందులో ఓవర్ వ్యూ వస్తుంది. నాకైతే 8.8 lakhs వ్యూవర్స్ వచ్చారండి. 1.7K సబ్స్క్రైబ్స్ వచ్చారు. నేను ఎక్కువగా ఆడపిల్లలకు వెన్నెముకతన నానే అనే వీడియో చేశాను షార్ట్. దానికి ఒక్కదానికి 7.1 lakh వ్యూస్ వచ్చాయి. మీరు చూడవచ్చు. దీంట్లో 1.4K సబ్స్క్రైబ్స్ వచ్చారు. రియల్ టైం వచ్చి 92,259 అండి. 48 అవర్స్లో అది 70 ఇదిగో చూడండి. 7,10,151 వ్యూస్ వచ్చాయండి. నాకు ఈ ఒక్క వీడియోకే వచ్చాయి. అలాగే సబ్స్క్రైబ్స్ ఈ ఒక్క వీడియోకే 1,400 మంది వచ్చారండి. చాలా బాగా వచ్చింది ఈ వీడియో. నేను బాగా చేశాను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి అడిగా బ్రహ్మని అనే వీడియో పెట్టాను. దానికి 8.3K వచ్చిందండి. సబ్స్క్రైబ్స్ వచ్చి 171 వచ్చారు. మీరు స్క్రీన్లో చూడొచ్చు. 6,360 వచ్చాయండి రియల్ టైం వాచెస్. తర్వాత ముగ్గురు అక్క చెల్లెలతో అనేది పెట్టానండి. దానికి 32.8K వ్యూస్, 86 సబ్స్క్రైబ్స్ వచ్చాయి. రియల్ టైం 8,000 వచ్చాయండి 48 అవర్స్లో. నెక్స్ట్ ఉపాసన వీడియో పెట్టానండి. అది 16.6K వచ్చింది. అలాగే 21 సబ్స్క్రైబ్స్ వచ్చాయి. తర్వాత చూడముచ్చటైన బంధం, ఈ అన్నా చెల్లెల అనుబంధం అని బాలకృష్ణ వాళ్ళ చెల్లెలది పెట్టానండి. దానికి 14.2K 52 సబ్స్క్రైబ్స్ వచ్చారు. ఆ తర్వాత అమ్మ పాడే జోలపాట అనేది పెట్టానండి. 7.9K వ్యూస్ వచ్చాయి. 72 సబ్స్క్రైబ్స్ వచ్చాయండి దానికి. ఆ తర్వాత అమ్మ పాడే జోలపాట అని హీరోయిన్స్ తోటి పెట్టాను. అది 7.2K వచ్చింది. అలాగే 12 సబ్స్క్రైబ్స్ వచ్చాయండి. తర్వాత ఫాదర్ వర్సెస్ సన్ రిలేషన్షిప్ అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను. దానికి మాత్రము 5.6K అలాగే 9 సబ్స్క్రైబ్స్ వచ్చాయండి నాకు. ఓవరాల్గా 8.8 lakhs వచ్చాయండి. నాకు 4.7K వాచ్ అవర్ వచ్చింది. ఇక్కడ డాలర్ దగ్గరికి వస్తే నాకు 1000 రీచ్ అయిపోయానండి సబ్స్క్రైబ్స్. కానీ వాచ్ అవర్ రీచ్ కాలేదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.